మీ పుట్టిన తేదీని బట్టి మీ ఇష్ట దైవానికి ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో దేవుళ్ళను పూజించే పద్ధతుల్లో అనేక విధానాలున్నాయి. పువ్వులను వాడడం, అగరబత్తీలు వెలిగించడం, ధూపం, దీపం ఇలా అనేక మంది తమ అనుకూలతలను బట్టి దేవుళ్ళను పూజిస్తారు. అయితే ఎవరు దేవుణ్ణి పూజించినా దీపారాధన చేయకుండా పూజనైతే ముగించరు. ఎందుకంటే దీపంలో ఉండే వెలుగు దైవానికి చిహ్నం కాబట్టి. దీపంతో దేవుణ్ణి ఆరాధిస్తే శాంతి కలుగుతుంది, శుభం చేకూరుతుంది. అందుకే చాలా మంది దీపారాధన విషయంలో శ్రద్ధను కనబరుస్తారు. అయితే సాధారణంగా ఎవరు దీపారాధన చేసినా దీపంలో ఒత్తులను ఒక సంఖ్య ప్రకారం పెట్టి ఆరాధిస్తారు. కానీ అలా కాకుండా భక్తులు తాము పుట్టిన తేదీలకు అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం కలుగుతుందట. అన్ని శుభాలే చేకూరుతాయి. అయితే ఈ క్రమంలో జన్మ తేదీలకు అనుగుణంగా ఏ తేదీలో పుట్టిన వారు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 20 తేదీల మధ్య జన్మించిన వారు 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఏప్రిల్ 21 నుంచి మే 20 మధ్య పుట్టిన వారు 7 ఒత్తులతో దీపం వెలిగించాలి. మే 21 నుంచి జూన్ 20 మధ్య పుట్టిన వారు 6 ఒత్తులతో దీపం వెలిగిస్తే మంచిది. జూన్ 21 నుంచి జూలై 20 మధ్య జన్మించిన వారు 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. జూలై 21 నుంచి ఆగస్టు 20 మధ్య పుట్టిన వారు 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య పుట్టిన వారు 6 ఒత్తులతో దీపం వెలిగించాలి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 మధ్య పుట్టిన వారు 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 మధ్య జన్మించిన వారు 2 ఒత్తులతో దీపం వెలిగించాలి. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 మధ్య పుట్టిన వారైతే 5 ఒత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుంది. ఇక డిసెంబర్ 21 నుంచి జనవరి 20 మధ్య వారైతే 6 ఒత్తులతో దీపం వెలిగించాలి. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20 మధ్య పుట్టిన వారు 6 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇక ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 20 మధ్య జన్మించిన వారు 2 ఒత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దేవులకు దీపారాధన చేస్తే దాంతో ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. దీనివల్ల ఆ భక్తులకు అంత మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.